హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో గుత్తొంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కొంచెం చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు తీసుకోవాలి. వంకాయల్ని గుత్తొంకాయకి కావాల్సిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేదంటే వంకాయలు నల్లగా అయిపోతాయి. వంకాయలని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాక వేయించుకున్న పల్లీలు, నువ్వులు అవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే కారం, ధనియాల పొడి, పసుపు, వెల్లుల్లి, ఉప్పు, ఉల్లిపాయలు, చింతపండు అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. ఒక 2 minutes తర్వాత మూత తీసి ఒకసారి చూసుకోవాలి. కొంచెం మగ్గినాయి కదా, ఇంకొకసారి కలుపుకొని ఇంకొక 2 minutes అలాగే వేయించుకోవాలి. ఒక 2 minutes తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి వంకాయలను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 50% వరకు వంకాయ కుక్ అయిపోయింది. ఇందాక స్టఫ్ చేయగా మిగిలిన మసాలాని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలాని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి వంకాయ కుక్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. వంకాయ కుక్ అవ్వకపోతే ఇంకొక 2 minutes పెట్టుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, మన గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.